చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత కూటమి నేతలకు సరిగ్గా సరిపోతుంది. చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెడుతుంటే కడప ఎమ్మెల్యే కార్పొరేషన్ ఆస్తుల్ని తన వారికి కట్టబెట్టేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ కబ్జా చేసేందుకు కార్పొరేషన్లోనే తీర్మానం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ముందు పీపీపీ పద్ధతిలో ఆస్తులన్నీ కొట్టేసి తర్వాత కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడప నగరంలో కార్పొరేషన్ కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే కీలక భవనాలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. పీపీపీ మోడల్లో వాటిని లీజుకు తీసుకుని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు భవనాలు కబ్జా చేసేందుకు ఏకంగా పాలకవర్గం సమావేశపు ఎజెండాలోనే పెట్టేశారు. ఓవైపు చంద్రబాబు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెడుతుంటే కడపలో దళితుల కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వైఎస్ జగన్ నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ భవన్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంబేద్కర్ భవన్ కాసులు కురిపిస్తుందనే ఆశతో టీడీపీ నేతలు ఈ భవనాన్ని లీజు పేరుతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్యల్ని వామపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరంలో ఉన్నటువంటి నేక్నామ్ కళాక్షేత్రం తో పాటు వైఎస్ఆర్ ఆడిటోరియము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవను, పాత మున్సిపల్ ఆఫీసు స్థలాన్ని, ఈ 4 స్థలాలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. నగరంలోని కీలక సమావేశ మందిరాలన్నిటిపైన టీడీపీ నేతల కన్ను పడింది. కళాకారుల కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న నేకనామ్ ఖాన్ కళాక్షేత్రాన్ని సైతం పీపీపీ మోడల్లో లీజుకు పెట్టేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నగరవాసుల కోసం మంచి ఆడిటోరియం నిర్మిస్తే దాన్ని కూడా లీజు పేరుతో కబ్జా చేయబోతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పాత మున్సిపల్ కార్యాలయ స్థలం 100 కోట్ల విలువ చేస్తుంది. ఆ స్థలాన్ని కూడా లీజు పేరిట టీడీపీ నేతలు కబ్జా చేయబోతున్నారు. కూటమి నేతల ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చి ఈ ఆస్తులన్నీ పీపీపీ పద్ధతిన లీజుకు ఇచ్చేందుకు ఈ నెల 10వ తేదీన జరిగే కార్పొరేషన్ పాలకవర్గం ఆమోదం కోసం ఉంచారు. ప్రజల కోసం నిర్మించిన ఆస్తుల్ని ఇలా టీడీపీ నేతలు స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు సిపిఎం నేతలు. కడప నగరంలో ఉన్నటువంటి 4 ప్రధాన ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాంతాలని, భవనాలని, స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారు, కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడబలికి ఈ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడితే ప్రయత్నంలో 10వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో 13వ తీర్మానంగా దాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం వచ్చాక కడప నగరంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. కానీ వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు నిర్మించిన భవనాలను కబ్జా చేసి వ్యాపారం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతల కబ్జా పర్వానికి అధికారులు సహకరిస్తున్నారు. అధికార పార్టీ దుశ్చర్యలు దళిత సంఘాలతో పాటు నగరవాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది.